ఇలాంటి ఒక అవకాశం కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. అంటే నువ్వు ఎప్పుడు నా చేతికి చిక్కుతావు, చిన్లోకి ఎప్పుడు గుణపాఠం నేర్పించేసి వెయిట్ చేస్తున్నాను. వదిలిపెట్టండి, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వండి. నా హీరో చీన్ లో ఈ విషయం తెలిసిందంటే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాడు. కానీ అంతకన్నా ముందు నేను నిన్ను వదిలిపెడితేనే కదా. నీకు ఎంత ధైర్యం ఉంటే నా వేలనే నువ్వు కొరుకుతావు. దీనికోసమైనా నేను చిన్లోకి ప్రపంచంలో లేకుండా చేస్తాను చూడు. కానీ ఉన్నట్టుండి ఎందుకని ఇక్కడ చాలా వేడిగా ఉంది. నేను బరిలో దిగితే దద్దరిల్లిపోతుంది. ఏంటి అర్థమైందా బంగారం? అదిగో ఆయన వచ్చేసారు. వాణ్ణి ఊరికే విడిచిపెట్టకండి. నా దగ్గరంతా నీ పొగరు చూపించుకో. ఒకసారి చిటికేస్తే నువ్వు పచ్చడైపోతావు. నువ్వు ఇలా మాట్లాడి నాకు ఇంకా కోపం తెప్పిస్తున్నావు. వాణ్ణి తీసుకురండి. నేనేమో సింహం గొడవ పడ్డానికి వస్తుందనుకున్నాను, కానీ వీళ్ళను చూస్తే ఎలకల్లా అనిపిస్తున్నారు. నేను ఒక్కసారి గుద్దితే ఈ ప్రపంచం పేలిపోతుంది. నేను ఒక్కసారి ఊదితే పేలుకున్న ప్రపంచం అతుక్కుపోతుంది. నిన్ను నేను ఊరికే విడిచిపెట్టను. అసలు నాకు నచ్చిన పార్ట్ కూడా ఇదే. లైట్ గా నొప్పిగా ఉంది. దీనికే నొప్పి అంటే ఎలా? ఇప్పుడు చూడు, నా రెండో దెబ్బకి నిన్ను పచ్చడి చేస్తా. తమ్ముడు, నువ్వు చాలా ఓవర్ గా చేస్తున్నావు. ఇకపై నిన్ను వదిలిపెట్టకూడదు. ఇప్పుడు ఒకే ఒక దెబ్బకి నిన్ను నేలకొలిపోయేలా చేస్తాను. పారు, ఇదిగో నేను వచ్చేస్తున్నా. కాపాడండి. అరే, వీడు నా నడుని వెర్ర కొట్టాడు. గుడ్ జాబ్ చిన్లో బంగారం. మా తమ్ముడికి యాక్షన్ ఇంకా ఎక్కువగా పెట్టు. ఓకే సార్. వావ్, ఇది చాలా మంచి ఫిలిము. ఉండదా మరి? డైరెక్టర్ మా తమ్ముడు లూట్ లో కదా. హీరోయిన్ నెఫ్యూస్ టీమ్ లో చోర్లో తన కుటుంబంతోనే కలిసి పని చేస్తాడు. చోర్లో నేను చోర్లోక, అది నా పేరు. నేను ఎవరి మీద చేయి పెట్టినా వాళ్ళు అయిపోతారు స్టారు, సూపర్ స్టారు. అతను మెగాస్టార్ అవ్వడం కూడా ఎవరు ఆపలేరు. అంత పవర్ నా దగ్గర ఉంది. నాకు ఆలోచించడానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా పేరు పెద్ద స్క్రీన్ మీద రాబోతుంది కదా. నేను ఇక్కడ మీతోనే పనిచేస్తున్నాను కదా. చందమామలో నీలం నా కథ మీకు నచ్చింది కదా. నచ్చింది, కానీ నీ స్టోరీని నా పేరులోనే చేస్తాను. నేనివ్వను, నాకు క్రెడిట్ కావాలి. నో నేమ్ నో వర్క్. ఖచ్చితంగా ఇవ్వను. నువ్వేమనుకుంటున్నావు? నిన్నగాక మొన్న వచ్చిన రైటర్ నువ్వు నా దగ్గరే క్రెడిట్ అడుగుతావా? సరే, నా స్టోరీ నేను నీకు ఇవ్వను. అయితే నువ్వేం చేస్తావు? ఇదే చేస్తాను. నన్నే కొట్టావా? నేను నువ్వు ఊరికే వదిలిపెట్టను. అక్కడ చూసావా తెల్ల కాకి? ఎవరైనా వచ్చి కాపాడండి, రైటర్ పాపం కింద పడిపోయాడు. సార్, ఇంత పెద్ద ఎత్తు నుంచి కింద పడ్డవాడు బతికి బట్టగట్టాడు సార్. ఇక్కడ అడవి జంతువులు కూడా ఉంటాయి. చాలా మంచిదైంది. సరే, వెళ్ళి పోలీసులకి ఇన్ఫార్మ్ చెయ్యండి. ఇప్పుడు నేను సినిమా తీయడం ఎవరు ఆపలేరు. సఫోలా, స్లీంబర్గ్, స్లోస్లీ అందరూ నా దగ్గర ఓడిపోతారు. ఇక నుంచి గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్ చోర్లో కామాగానే ఉంటాడు. ఇక అందరి పని అయిపోయింది. ప్రశాంతంగా నిద్రపోవడానికి నిద్ర మాత్రలు తీసుకోండి, కానీ అప్పుడు కూడా మా న్యూస్ చూస్తూనే ఉండండి. ప్రొడ్యూసర్ చోర్లో కామ్ సెట్ లో జరిగిన ఒక సంఘటన. యంగ్ టాలెంటెడ్ హానీ కొండ మీద నుంచి కిందకి పడిపోయాడు. యంగ్ టాలెంటెడ్ హానీ కొండ మీద నుంచి కిందకి పడిపోయాడు. ఇలా రండి, ఈ న్యూస్ చదవండి. నా కంట్లో కన్నీళ్లు వచ్చేలాంటి సంఘటన ఎలా జరిగింది?
లేదు, నా పెద్దోడికి ఏమీ జరుగుండదు. నువ్వేం దిగులు పడకో, మనం కొండ మీదకి వెళ్ళి వాడిని వెతికి చూద్దాం, సరేనా? నేను ఇన్స్పెక్టర్ పాండకి కాల్ చేస్తాను. తను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు. మన హనీకి ఏమీ కాదు. పెద్దోడా, నా మనసు కనిపిస్తోంది నీకేం కాదని. నువ్వేం దిగులు పడకు, నిన్ను కాపాడడానికి మేము వస్తూ ఉన్నాం. ఈష్, ఇది బాగా పెద్ద అడవి. నేను వెళ్ళి చెక్ చేసి వస్తాను. కింద పోయకుండానే నీళ్ళంతా కింద పోయాయి. హెలికాప్టర్ నుంచి పప్పడం జారి పడిపోయింది. కన్నా సార్, పొప్పెట్టి కింద పడలేదు, తను ఎగిరిపోయాడు. హనీ, నువ్వెక్కడున్నావు? హనీ, 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 పైకిలే. ఆహా, వీడు స్పృహ లేకుండా ఉన్నాడే. వెంటనే వెళ్ళి అందరికి ఇన్ఫార్మ్ చేస్తాను. హనీ ఒక చెట్టుపై వేలాడుతున్నాడు, వాడు స్పృహలో లేడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడం చాలా కష్టమైన పని. నేనే వెళ్తాను, నా పెద్దోడికి ఏమీ జరగదు. నా హనీ బానే ఉండుంటాడు. తనకి ఏమీ అయ్యుండదు. బన్నీ, త్వరగా వెళ్ళి హనీని తీసుకురా. జాగ్రత్త. హనీ, హనీ, పెద్దోడా, నీకేం కాలేదు కదా? తమ్ముడు, హనీ, నిన్ను తీసుకెళ్ళడానికే నేను వచ్చాను. రా. తమ్ముడు, నువ్వు వచ్చేసావా? హనీ, త్వరగా నా చేయి పట్టుకో. తమ్ముడు, డాక్టర్ బాలు, మా హనీ బాగానే ఉన్నాడు కదా? ఇప్పుడు ఏమీ చెప్పలేము. పెద్దోడా, తమ్ముడు, మేడం, గాయ్స్, పెద్దోడా, నీకేం కాలేదు. నీకు తెలుసా మేము ఎంత టెన్షన్ పడ్డామో అని? నీకు దెబ్బ తగిలిందని విని నిన్ను చూసి వెళ్దామని వచ్చావు. నీకెలా ఉందబ్బా? ఫస్ట్ క్లాస్. అని నువ్వు స్క్రిప్ట్ ఇవ్వటానికే కదా వెళ్ళావు, కొండ మించి కిందకు ఎలా పడ్డావు? అదేగా. నేనేం పడలేదు, వాళ్ళే నన్ను కిందకి నెట్టారు. బౌండరీకి వెళ్లే బాల్ ని ప్లేయర్ 6 కి తోసేలాగా ఆ ప్రొడ్యూసర్ చోర్ నేనెందుకు కొండపై నుంచి తోసేయాలి? ఎందుకంటే నా స్టోరీని దొంగిలించాలని చూస్తున్నాడు. నా స్టోరీని తన పేరుతో చేస్తాడట. నేను కుదరదని చెప్పాను, అందుకే నన్ను కొండపై నుంచి కిందకి నెట్టాడు. ఇన్స్పెక్టర్ పాండా, ఇది పెద్ద నేరం. మీ యూనిఫామ్ పవర్ చూపించండి. హంతకుడిని పట్టుకోండి, వాడికి దండన వేయండి. ఇస్క్, వాడిని పట్టుకుంటాను, కానీ వాడిని పట్టికి ఏంటి లాభం? వాడికి వ్యతిరేకంగా ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? తను హనీని హత్య చేసే ప్రయత్నం చేశాడు. అంతకన్నా ఇంకేం ఆధారం కావాలి? వాణ్ణి అంత సులభంగా వదిలిపెట్టకూడదు. వాణ్ణి మనం శిక్షించి తీరాలి. కానీ ఎలా? తనేం చెప్పాడో తెలుసా? ఈ రోజు నైట్ తన ఫ్లైట్ లో హాలీవుడ్ కి వెళ్తున్నాడని చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి?
ఆ, నీ దగ్గర ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉండే ఉంటుంది కదా, ఏదో ఒకటి చెప్పు చూద్దాం. నాతోనా? ఉంది ఉంది. దానికి మనం హాలీవుడ్ కి వెళ్ళాలి. అవును, వాడు మన హనీని హత్య చేసే ప్రయత్నం చేశాడు. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలి. వెంటనే వాడు చేసే నేరం వాడి నోటితోనే చెప్పాలి. అలా చెప్పించేలా మనం వల విసిరాలి. వలని మనం ఇక్కడి నుంచి తీసుకువెళ్తామా లేదా మనం అక్కడ కొనుక్కుందామా? హాయ్ ఫ్రెండ్స్, ఎందుకని వలని ఇంత దూరం కష్టపడి తీసుకెళ్ళాలి? దాని బదులు అక్కడికి వెళ్ళి ఏదైనా ఒక మంచి వలని కొనుక్కోవచ్చు కదా. కామన్ సెన్స్. అది వేరే ఏమీ లేదబ్బా, కన్నా సారు హనీ పక్క పక్కనే ఉన్నారుగా, అందువల్ల ఇలా మారిపోయారు. మీరందరూ అక్కడికి వెళ్ళడానికి ఏర్పాట్లు చూస్తాను. నాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. కానీ ప్లాన్ ఏమిటి? వాడి దురాశతో మనం వాడిని బాగా ఇరికిచ్చేద్దాం. మేడం, మన దేశంలో గొప్ప ధనవంతుడు ఒక టీమ్ తో ఫిల్మ్ చేయడానికి వస్తున్నాడని మనం అంతా కలిసి ఒక సీన్ ని క్రియేట్ చేద్దాం. అయిపోతుంది, మీరు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోండి. కానీ ప్రొడ్యూసర్ గా ఎవరు నటిస్తారు? ఇంకెవరు, నేనున్నానుగా. నేనే చూడ్డానికి స్టైల్ గా ఫిట్ గా ఉన్నాను, నాకే గెటప్ సూట్ అవుతుంది. సరిగ్గా చెప్పావు. తోతారామే ప్రొడ్యూసర్, మనమంతా అతని టీం. ఇలా రండి, మేము మీతో వస్తాం. ఏమంటారు కన్నా సార్? మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు డాక్టర్ బాలు. ఓహో, జాగ్రత్తగా వెళ్ళండి పిల్లలు. నేను ఆల్రెడీ ఒకసారి హనీని పోగొట్టుకున్నాను. మళ్ళీ మీ ఎవరికి ఏం కాకూడదు. దిగులు పడకండి మేడం, మేము ఆ చోర్ మొహాన్ని చీల్చి చెండాడకుండా ఇక్కడికి రాము. గుర్తు పెట్టుకోండి, సరైన ఆధారాలు లేకపోతే వాడికి మనం శిక్ష వెయ్యలేము. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఆల్ ద బెస్ట్. ఓకే పండ సార్, పదండి వెళ్దాం. ట్రాక్ సూట్ నాకు దొరకలేదు ఉట్టి వుడ్ తో. మనం ఇప్పుడు వచ్చింది హాలీవుడ్ కి. చప్పట్లు. హలో సార్. అవునండి, నేనే భూపి. ఇక నేనే ఆయన సెక్రటరీ. ఇంకా నేను సెక్రటరీకి సెక్రటరీ. నేను రైటర్. అయితే నేనే ఫైటర్. హే ఇంకా నేనే ఈ సినిమాకి హీరోని. ఇంకా నేను కెమెరామెన్ ని. ఇతను పెద్ద ప్రొడ్యూసర్. ఫిల్మ్ తీయడానికి ఇక్కడికి వచ్చారు. ఏంటి అనుమానం? నో నో, ఎలాంటి అనుమానమూ లేదు. మీరు వస్తున్నారని నాకు కాల్ వచ్చింది. లేడీస్, మేడం మనకి మంచి ఇంప్రెషన్ పలికారు. వెల్కమ్ సార్. హౌ ఆర్ యు? ఏంటి వీళ్ళు ఎవరిని అడుగుతున్నారు? ఇప్పుడే కదా మనం చెప్పాం, ఇతను భూపి అన్న, నేను అతని తమ్ముణ్ణి, నేను ఎంతో ముద్దు, అంతే కదన్నా? ఇలా రో, మన వంశాన్ని నాశనం చేయడానికి వచ్చావా నువ్వు? వాళ్ళు హూ ఆర్ యు అడగలేదు, హౌ ఆర్ యు అని అడిగారు. ఉతికిన బట్టల్ని ఎప్పుడు కూడా బీరువాలో పెట్టాలి. నేను వెంటనే రంగేలని చూడాలి. చప్పట్లు. షూర్ సార్. స్టూడియో నెంబర్ 7, ఫ్లోర్ నెంబర్ 2. ఫస్ట్ రైట్, దెన్ లెఫ్ట్. థ్యాంక్ యూ. చూడండి, మ్యాజిక్ మ్యాన్. ఎప్పుడు చూసినా తింటూ ఉంటావా? ఏదో ఒక పని చేయొచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఆ మ్యాజిక్ మ్యాన్ ఇప్పుడు మ్యాజిక్ చేసి తన్ని పావురంలా మార్చేస్తాడు. చాలేడు మనిషా, ఏంటి అనుమానమా? ఇలా రండి.
రండి. ఇలా చూడు బాసు, డైనోసార్ ని ఇలా రా అని చెప్పకూడదు, అలా పో అనే చెప్పాలి. అరే ఇది డమ్మీ. అరే భలే ఉంది, మనకు కావాలంటే దీని మీద ఎక్కి కూర్చుందాం. మనం ఎప్పుడు డైనోసార్ సఫారీ చేయలేదు ఏంటి కదా. బాస్, మనం ఏదో డైనోసార్ కడుపులో పుట్టినట్టుగానే నువ్వు మాట్లాడుతున్నావేంటి? మీరు తప్పుకోండి, మీరు విరగొట్టారంటే దానికి కూడా డబ్బులు ఇవ్వాలి. ఏంటి అనుమానమా? అందులో ఏముంది, ఎంత అడిగినా ఇచ్చేద్దాం, మన ప్రొడ్యూసర్ కదా. ప్రొడ్యూసర్ కాదు, ప్రొడ్యూసర్ లాంటోడు. మెల్ల వేలాడుతుందే బంగారం, అది నకిలీది. పదండి వెళ్దాం. వేర్ ఇస్ మిస్టర్ రంగీలా? అరే కొట్టమంటే ఎందుకలా చేస్తున్నావు? సూపర్ స్టార్ సినిమా నువ్వు ఎప్పుడు చూడలేదా? ఒకే దెబ్బకి విలన్ పడిపోతాడు, అలా కొట్టు. సూపర్ సూపర్, మిగతా స్టేజ్ లో చూసుకుందాం. ఓకే సార్. గుడ్ షాట్ సార్. గుడ్డుగా కాకపోతే కొట్టుగుడ్డులా ఉంటుందా ఏంటే? ఇది ఎవరి సినిమా? ఈ రంగీలా సినిమా కదా. వెల్డన్ రంగీలా. హా. నీ సినిమాకి పెట్టుబడి పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు. మా చిన్నోని మాస్ హీరోలా ప్రెసెంట్ చేయాలి. గ్రాండ్ ఓపెనింగ్ యూనో. అతనే రంగీలా, డైరెక్టర్ చోర్కి ఫ్రెండ్. మనం ప్లాన్ చేసి ముందు ఇతను మన వల్ల పడేలా చెయ్యాలి. వెళ్ళి అదరగొట్టండి కన్నా సార్. అరే మీరు ఆదర కొడుతున్నారు డైరెక్టర్ సార్. మీరు తీసే సినిమా మాకు ఒక హోప్ హోప్ హోప్. అవును, అసలు మీరు ఎవరు? ఫెయిల్ అయిన తర్వాత వస్తుంది విక్టరీ. నేను ప్రొడ్యూసర్ భూమి బహదూర్ సెక్రటరీని. చెప్పట్లో. ఓహో, ఏం చేస్తున్నారో? ఎవరో నన్ను కలవడానికి వచ్చారు. తీసుకురండి. ఎవరండి ఈయన ఇంత కామెడీగా ఉన్నారో? ఇతనే మా ఫైట్ మాస్టర్ సార్. మరి మీరు? స్టైల్ చూసి అర్థం చేసుకోవద్దు. అవును బాస్, ఈయనేమో మా హీరో, ఈ బాలు ఏమో ఈయనకి రైటరు. ఈ కెమెరా చూడగానే అర్థమై ఉంటుంది, నేనే కెమెరామ్యాన్ ని, ఈయన సెక్రటరీకి సెక్రటరీ. ఏంటి అనుమానమా? నేను భూమి తమ్ముణ్ణి, ముద్దుల తమ్ముణ్ణి. నేను ఒక ప్రొడ్యూసర్. ప్రొడ్యూసరా? మరేంటి, అన్నని చూస్తే డైనోసార్ లా అనిపిస్తుందా? వేసుకున్న బంగారం చూడు, ఇతనే ప్రొడ్యూసర్. నమస్తే సార్. సూపర్ హిట్ సినిమాలన్నీ డైరెక్ట్ చేసేది ఈ రంగీలానే సార్. నువ్వు రంగీలావో లేదా గొర్రెలావో దాని గురించి మాకు దిగులే లేదు. ఏమన్నారు? అవును సార్, మాకు పని నీట్ గా ఉండాలి. అవును సార్, మీ వర్క్ ను చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. మా సినిమాని మీరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది. 1000 కోట్లు ప్రొడ్యూస్ చేస్తే చాలు కదా. అంటే 1000 కోట్ల? ఇదిగో ఈ చైన్ తీసుకో. షైన్ షైన్, ఇదిగోండి మా కార్డు. రేపు ఇక్కడికి వచ్చి కలవండి. సరే అబ్బా, సరే అని చెప్పండి. సరే అని నువ్వు చెప్తున్నావు, కానీ సరే అని ఆయన ఎందుకు చెప్తున్నారు? మర్యాదగా మాట్లాడు. ఈయన ప్రొడ్యూసర్, మన ఫిల్మ్ కి ఓకే చెప్పమని చెప్తున్నారు. ఏంటి అనుమానమా? ఏంటి డైరెక్టర్ సార్, ఫిల్మ్ చేస్తారా? ఓకే సార్. ఇలా చూడు, అన్నయ్యని కాపీ కొట్టకూడదు. ఆ పదం వాడడానికి అన్నయ్యకే కాపీ రైట్స్ ఉంది. సరే సరే, మీరు కోపడకండి. నేను ఏదో సినిమా చేసే తొందరలో అలా అన్నాను. రేపు పొద్దున్నే మా టీముతో వచ్చి మిమ్మల్ని కలుస్తాను. టీమే వద్దు, టీం మాది. మీరొక్కరు మాత్రం వస్తే చాలు. అలాగే వస్తాను. ఇలాగేనా? స్నానం చేసి వేరే డ్రెస్ వేసుకొని రండి. రేపు ఉదయం షార్ప్ గా 6 o'clock వస్తాను. సరే బాస్. అదేంటి షార్ప్ గా 6 గంటలకే? నేను ఎప్పుడు అలా వినలేదే. పెద్దవాళ్ళంతా 10 గంటల వరకు నిద్రపోతారు కదా. 11 గంటలకి బ్రేక్ఫాస్ట్ లో మీట్ అవుదాం. రండి. పదండి. టేక్ 1 డన్. ఇప్పుడు ప్లాన్ 2వ స్టెప్. సూపర్, మన లైఫ్ సెట్ అయిపోయింది. వరేవా, అదిరింది. ఎంత పెద్ద బంగ్లా, భలే ఉంది. అరే డైరెక్టర్ గారు, మీరు వచ్చేసారా? మీరు వెళ్ళి కూర్చోండి సార్, ఇప్పుడు వచ్చేస్తారు. సరేనా? రండి బాస్, గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్. అద్భుతం సార్. ఇదే కార్డివో అయితే ఇది ఒక యాక్షన్ సీక్వెన్స్. అరే ఏంటప్పా ఇది? అన్న కార్డియో యాక్షన్ సీన్ కన్నా తక్కువ ఏంటి? ఏమంటారు? అవును బాస్, ఏదో భయంలో కార్డియో అయిపోయింది. ఇప్పుడేమో బ్రేక్ఫాస్ట్. అందరూ రండి.
సరే బా, కడుపు నిండిపోయింది, మిగతావి పేదలకి పంచేయండి. నేను వెళ్లే దారిలో సేవ్ పూరి తింటానులే. ఒకవేళ అది నాకు కారంగా ఉంటేనో? వాట్ కెన్ ఐ డూ? అరే ఆ మాస్టర్ ఎవరైనా బంధించండి, లేదంటే పొరపాటున తను పొయ్యిలో పడిపోతాడు. ఇక్కడ ఎవరెవరు ఏం చెయ్యాలో మా బజ్జీ అనే డిసైడ్ చేస్తాడు. ఏంటి బజ్జియా? నిన్న ఈయన పేరు పూపి అనే కదా చెప్పారు. పెద్దవాళ్ళు కదా, ఒక రోజుకి 4 డ్రెస్సులు మార్చేటట్టు వాళ్ళ పేరు కూడా మార్చుకుంటారు. సార్, ఇక్కడ ఉన్నంత వరకు ఒకే ఒక్క పేరు పెట్టుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతుంది. బూబీ బాదోడి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. బూబీ బాదోడి. సార్, ఇప్పుడు కొత్త యాక్షన్ సీక్వెన్స్ చూస్తారా? ఖచ్చితంగా, కానీ ఇప్పుడు కాదు. వర్క్ గురించి డిస్కస్ చేద్దాం. రావయ్యా గొరిలా. నా పేరు రంగీలా సార్. ఈ రంగీలానే డైరెక్షన్ కి ఫిట్. నేను ఏ సినిమా తీసినా సూపర్ హిట్. అదే, ఇలా చూడండి, నాకు 200 బిజినెస్ లో ఉన్నాయి. అవునవును, వాటిలో 20-30 బిజినెస్ ఏంటో కూడా మాకు తెలీదు. నేను ఖర్చుల కోసం 1000 కోట్లు ఇచ్చేస్తాను, కానీ మన కుర్రోడు అక్కడెక్కడ ఉండాలి. వాడు నాకు బదులుగా ప్రొడ్యూసర్ పనులన్నీ చూస్తాడు. ఇంకో విషయం, ఎయిర్పోర్ట్ సఫోలో దగ్గర మాట్లాడండి. ఇలా చూడండి సార్, వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు కదా. చాలా పెద్ద వాళ్ళ 7 అడుగులు ఉంటారా? అయితే మేము టేబుల్ వేసుకొని వాళ్ళతో మాట్లాడతాము. అది ఏంటంటే సార్, వాళ్ళు ఎప్పుడు ఎవరి కింద పని చేయరు సార్. నాకు తెలిసిన చోర్లు సార్ అని ఒకరు ఉన్నారు. ఇక్కడ సార్ అంటే భూపి సార్ మాత్రమే. ఓ, నేను మీకు ఈ విషయం చెప్పడమే మర్చిపోయాను. 4 రోజులు మనం ఇక్కడ ఉండడానికి భూపి సార్ ఈ మ్యాన్షన్ నే కొనేశారు. ఏంటి అనుమానం? అంటే నిజంగానా? అవునబ్బా, చోర్లో పేరే సరిగ్గా లేదు. నేనెలా వాడిని నమ్మేది? పరిచయం పెంచుకోండి సార్, చాలా మంచివారు, లైక్ బ్రదరు. ఇలా రావు, అలా వెళ్ళు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి చోర్లను తీసుకురా. మేము అతనికి కథ చెప్తాం. ఆ కథను వింటే అతను వాళ్ళ తాత మామ చెప్పింది మర్చిపోతాడు. భోజనం చేశాక నీళ్లు తాగడమే మర్చిపోతాడు. అర్థం కాలేదే. ఆయన ఏం చెప్తున్నారంటే చోర్లను తీసుకుని అమ్యూజ్మెంట్ పార్కు రమ్మని. అమ్యూజ్మెంట్ పార్కా? మళ్ళీ నాకు ఈ రోజు ఇంకొక కొత్త శాఖ. సరే సార్, టంటనా టన్. సరే బా, శశిల ఇక్కడ బయలుదేరచ్చు. మతి మరుపు ఎక్కువ అనుకుంటా. సార్, శశిల కదా, రంగీలా. రంగీలా అంటే అది. ఏంటన్నా ఇతను 1000 కోట్లు ఇస్తామని చెప్పిన తర్వాత కూడా అస్తమానం చేయి చెప్తూనే ఉన్నారు. అరే అవును, ఇది కుక్కకి. ఎందుకంటే బర్గర్ వాడు భలే చేశాడు. సార్ బాగా చేంజ్ అయ్యారు, అందుకనే చైన్ ఇస్తానంటున్నారు. మీ ప్రేమకు ఆయన ఎప్పుడు బానిసే. ఇప్పుడు మీరు వెళ్ళండి బాజీ. ఓకే సార్, గుడ్ బై. బాబు, ఎందుకని ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు? అవును, కొంచెం తగ్గించుకోండి. చోరులోకి అనుమానం రాకూడదు. హనీ, నువ్వు చోరులో ముందుకు మాత్రం రాకు. రేపే ఫిల్మ్ స్టార్ట్. ఇదే నా చెట్టి తల్లి. ఇదిగో ఇతనే తన హీరో. కాపాడండి, నన్ను కాపాడండి. నేను నిన్ను కాపాడుతాను, ఎందుకంటే నేనే హీరోని. డైరెక్షన్ కి రంగీలానే ఫిట్. నేను తీసే ప్రతి సినిమా సూపర్ హిట్. నేను తెచ్చిన ఆఫర్ ని చూస్తే మీరు వద్దని చెప్పరు. ఓ ఎంజీ, నువ్వు నన్ను భయపెట్టావు కదా. నేను బయట వాళ్ళ కోసం పని చేయనని మీకే తెలుసు కదా. నా కోసం మిగతా వాళ్ళే పని చేస్తారు. కుదరదని చెప్పండి. అది పట్టించుకోకండి. నేను తెచ్చిన డీల్ ఒకసారి వినండి. నో, నేను మా ఫ్యామిలీతోనే సినిమా చేస్తా. నా ఫ్యామిలీ ఇంత టాలెంట్ గా ఉండగా నేనెందుకు మిగతా వాళ్ళతో పని చేయాలి? మీరు చందమామలో నీలం సినిమా చేయడానికి చాలా బడ్జెట్ అవసరం అవుతుంది కదా. వాళ్ళ సినిమా చేసి బడ్జెట్ ని డబుల్ చేయండి. వాళ్ళు ధనవంతులు. ఒక సినిమా బడ్జెట్ తో 2 చేసేయండి. ఒక సినిమా నాది, ఇంకోటి మీది. చందమామలో నీలం వాళ్ళు 1000 కోట్లు ఇస్తున్నారు. ఆ డబ్బుతో తప్పకుండా మీరు చిన్లో ప్యాబ్లో అందరూ బాగా సెట్ అయిపోవచ్చు సారో.
బట్ ఇట్స్ సో కన్ఫ్యూజింగ్ మ్యాన్. అరే ఏంటి సార్ మీరు ఒకసారి వచ్చి కథ వినరాదు? నచ్చితే ఓకే, లేదంటే డబ్బులు ఓకే. ఐడియా బాగానే ఉంది. డన్. కాపాడండి 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 సార్, నాకు స్విమ్మింగ్ రాదు సార్, కాపాడండి కాపాడండి. లేచి నిలబడు రంగీలా, నీళ్ళేమీ లోతుగా లేవు. నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ సార్. వాళ్ళతో ఒక మీటింగ్ ఫిక్స్ చేయి, రేపు మీట్ అవుతాను ఒక్కసారి. ఆల్రెడీ మీటింగ్ ఏర్పాటు చేశాను సార్, రేపు అమ్యూజ్మెంట్ పార్కులో. వాట్ అమ్యూజ్మెంట్ పార్క్? రంగీలా, వాళ్ళందరూ ఎక్కడున్నారు? అక్కడున్నారు చూడండి. ఇలా చూడండి బాస్, సారీ, ఫిలిం ఎండ్ గురించి ఆలోచించాం. రైడ్ లోనా? రైడ్ వెళ్ళినప్పుడు బాడీతో పాటు మెదడు కూడా కదులుతుంది కదా, అందువల్ల అన్న బాగా పనిచేస్తాడు. అర్థమైందా చోర్? చోర్లో అదే కదా మీ పేరు? నేను హీరో నెంబర్ 2. నా పేరు వినే ఉంటారు. నో, హీరో ఎప్పుడు ఒక్కడే, షీన్ లో. మట్టిలో పడితే దుమ్ము కంట్లో పడుతుంది. పేరు సరిగ్గా చెప్పండి, చిన్ లో. అవునబ్బా, ఈయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఈయనే నాకు సెక్రటరీ, అలాగే లిరిసిస్ట్. కానీ తక్కువైన రిసిస్ట్ అన్నా. స్టోరీ సిట్టింగ్ కోసం అమ్యూజ్మెంట్ పార్క్ ని రెంట్ కి తీసుకున్నారా? ఇలా రావు, ఈయనే భూపి బౌదురి. పెళ్లికి రెంట్ లో టెంట్ కూడా తీసుకోడు. వెంటే కొనడు, సెంటే కొనడు. దీన్ని మాత్రమే కొన్నాడు. అవునండి, అన్నయ్య ఏ రైడ్ లో వెళ్ళాలనుకుంటే అది ఖాళీగా ఉండాలి. అవును బాస్, వెళ్ళడానికి మనసు రాకపోతే ఖాళీ రైడ్ వెళ్ళాలి. ఏంటి? నేను చెప్పేది ఇప్పుడైనా నమ్ముతారా సార్ మీరు? వాళ్ళ ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నాను. ఏంటి అనుమానమా? అది రైడ్ లోనే స్టోరీ నేరేషన్ విందాం రండి. రైడ్ లోనా? అవునబ్బా, నా స్టోరీలో ఎన్నో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. అవన్నీ రైడ్ లో నాతో వస్తేనే అర్థం అవుతుంది. సరే సార్, ఇప్పుడు మీ కథని చెప్పండి. అవునబ్బా, నా స్టోరీలో రైటర్ పిల్ల ఒకడున్నాడు. ఓకే. ఎస్ బాస్, నేను ధనవంతునిగా, అందుకనే కథలుగా చెప్తూ ఉంటాను. మిగతా కథని నా మూవీ రైటర్ చెప్తాడు. ఇలా రా, నేనే రైటర్. నీకేం కథ కావాలి? ఎలుక సింహమా, పులి ముఖమా, సింహం ముఖమా, లేదా గ్రామమా, పట్టణమా? ఈ ఫిలిం ది. ఓ సార్, సినిమాలో ప్రారంభంలోనే పాట వస్తుంది. ఆ పాట పాడబోయేది నేనే. నాతో రండి. పళ్ళు లేనివాడు పకోడా తీసి నోట్లో వేసినట్టు స్క్రిప్ట్ గురించి తెలియని వాడు దాని గురించి మాట్లాడకూడదు. బోల్ట్ అంటే ఎప్పుడు దానికి నట్టు వేయాలి. బండి అంటే ప్రమాదం వచ్చినప్పుడు బ్రేక్ వేయాలి. చప్పట్లు. ఈ కథలో దయ్యం కూడా వస్తుంది. అలాంటి పాటలని మనం తర్వాత పాడుకోవచ్చు కదా. ముందు స్టోరీ చెప్పండి. ఈ చోట మేము డాన్స్ వేసి ఆదర కొట్టేస్తాం. హలో సార్, నేనే హీరో, కథ నేనే చెప్తాను. ఇలా చూడండి సార్, ఒక రైటర్ పిల్లి ఉండేవారు. ఆయన ప్రొడ్యూసర్ కి కథ చెప్పడానికి వెళ్లారు. అప్పుడు ఆ కథ నాకు ఇచ్చేయమని ఆ ప్రొడ్యూసర్ అన్నారు. పిల్లి కుదరదని చెప్పగానే ఆ ప్రొడ్యూసర్ దాన్ని ఒక కొండ ప్రాంతానికి తీసుకెళ్లి ఆ పిల్లిని ప్రొడ్యూసర్ అన్యాయంగా కిందకి తోసేశారు. అప్పుడు ఆ పిల్లి ఆత్మ ఊ అంటూ తిరిగి వచ్చింది. ఏంటి ఆత్మ? పిల్ల? వద్దు. అయ్య బాబాయ్, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఆపండి, 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 ఆపండి. ఏంటి బాస్, ఈయన పూర్తి కథ వినకుండా వెళ్ళిపోయాడు. ఈయన ఇలా ఉంటే రేపు షూటింగ్ ఎలా చేసేది? మాట్లాడుకుంటా సినిమా ఆపేద్దాం, ఏమంటారు? అలా ఇలా చేయకుండా ఉంటారు. నేను చేస్తాను కదా. రేపు సన్ రైజ్ షాట్ తో మన సినిమాని మొదలు పెడదాం. ఇప్పటి వరకు అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది అని ఈ రోజు రాత్రికి మనం చోర్లే ఇంటికి వెళ్తున్నాం. ఈ రోజు అతన్ని వణికిపోయేలా చేయాలి. ఓకే?
నమ్మలేకపోతున్నాను. జరిగిన కథను అలాగే చెప్తున్నారేంటి? ఆ పిల్లి కూడా దెయ్యంలా వస్తోంది. లేదు లేదు లేదు, ఇది ఆ పిల్ల అయి ఉండదు. నన్ను మీకు గుర్తుందా? వదులు వదులు, నన్ను వదిలిపెట్టు. వదలమంటున్నాను కదా, నన్ను వదిలిపెట్టు. ఓఎంజీ, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నాకు తన్ని ఒకసారి కొట్టాలనిపిస్తోంది. ఇప్పుడొద్దు, అది రేపు షూట్ లో చేసుకో. డైరెక్షన్ కి రంగిలానే ఫిట్, నేను తీసే సినిమా సూపర్ హిట్. మీరు ఓకేనే కదా సార్? వాళ్ళెక్కడా? ఎవరు ఎక్కడికి వెళ్ళారు సారు? ఆ పిల్లులు ఆ రెండు. ఏంట సార్ కలకన్నారా ఏంటే? ఏ పిల్లే రాత్రంతా ఇక్కడే పడుకున్నారా? రాత్రి మొత్తమా? తెల్లారిపోయింది కదా సార్, సినిమా ముహూర్తం స్టార్ట్ అయింది. త్వరగా వెళ్ళండి, రెడీ అవ్వండి, లొకేషన్ కి వచ్చేయాలి టైంకి. అది మామూలు కోడే సార్. అప్రమత్తంగా ఉండండి, వాడు వచ్చేసాడు. ఇక్కడే మీరు రౌడీలతో ఫైట్ చేయాలి. ఇక్కడి నుంచి మీరు పైకి ఎగిరి గాల్లో రౌడీలను డిషం డిషం అని కొట్టాలి. నన్ను చూసి నేర్చుకోండి. డెమోసిన్ టేక్ 1 యాక్షన్. ఇదిగో హీరో, నీ పంచాలతో కాదు, నీ వేళ్లతో చెయ్యాలి ఇలా. ఆ తర్వాత రాయి మీద పడేది మా వాళ్ళు సీజీలో చేసుకుంటారా? హే, అది నా ఫేవరెట్ షాట్. మనం చేసేది కొండ మీద షూటింగ్, ఎలా వెళ్ళి రాయి మీద పడమంటారు? నేను వర్క్ చేసేటప్పుడు ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేస్తే నేను పని వదిలేసి వెళ్ళిపోతాను. అవునబ్బా, టీం డిస్టర్బ్ అయిందంటే సినిమా ముగిసినట్టే. ఓహో సారు, అవన్నీ సినిమాల తర్వాత జరుగుతాయి. సరే పర్వాలేదులే, ఆ షాట్ మా హీరో వేరే ఎక్కడైనా చేసుకుంటారో. అది కూడా ఆయన ఇష్టం ఉంటేనే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి సారు. అదేనయ్యా నేను చెప్పాను. అంటే పంచాలతోనా? దీని తర్వాత విలన్ నీ మీద వల వేస్తాడు. నువ్వు విలన్ తో ఫైట్ చేస్తావు. అప్పుడు విలన్ నిన్ను కొండ మించి విసిరేస్తాడు. అదే కదా నా స్టోరీ, సేమ్ స్టోరీ. అరే సార్, ఏంటి మీరు మొత్తం చెడగొడతారా ఏంటి? ఇది ఆయన స్టోరీ కదా, ఆయన వింటే బాధపడతారు, కథ క్యాన్సిల్ చేస్తారు. రెడీ? ఓకే, రోల్ కెమెరా, సైడ్ యాక్షన్. తప్పు, నేను నిన్ను లెఫ్ట్ చంప మీదే కదా కొట్టాను. కరెక్టే, కానీ నీకెలా? ఓహో, కట్ చేయండి. అరే ఏంటి సార్ మీరు మంచి సీన్ ఇలా చెడగొడతారు ఏంటి? వాడు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే నా పక్కనే ఉన్నాడు.
అది ఎవరి స్క్రిప్ట్? చెప్పండి ఎవరిది ఆ స్క్రిప్ట్ ఎవరిది? ఏం లేదు ఎక్స్క్యూజ్ మీ. నిజం చెప్పాలని వచ్చి చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే. చెప్తాడు. డైరెక్టర్ సార్ షూటింగ్ ని స్టార్ట్ చేద్దాం. చోర్లో సార్ కి ప్రివ్యూలో సీన్ వేసి చూపిద్దాం. అవునబ్బా, చోర్లాన్ని రేపు ఫిలిం ప్రివ్యూకి ఖచ్చితంగా తీసుకురండి అబ్బా. ఓకే సారు. దెయ్యానికి నిప్పంటే భయం అంటూ ఉంటారు కదా. ఇక్కడ చాలా చలిగా ఉంది కదా. అవును చలి. ఏ గాడిద, ఇలాంటి సిచ్యువేషన్ లో ఎవరు నోరు మూసుకొని కూర్చారు? నోరు తెరిచి ఆని అరుస్తాడు, అర్థమైందా? నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి. ఏంటి సార్, కంగ్రాచులేట్ చేయడానికి ఇది కొత్త దారా? వాడు ఇక్కడే ఉన్నాడు, వాడు ఇక్కడే ఉన్నాడు, వాడు ఇక్కడే ఉన్నాడు. వాడు ఎవరు? అదిగో అక్కడ ఉన్నాడు. సార్ అక్కడ ఎవరు లేరు. సరే రండి వెళ్ళి చూద్దాం. అది నన్ను కొట్టేసింది. అరే సార్ అక్కడ ఎవరు లేరు. మీదే ఏదో సిమ్యులేషన్ చేసుకుంటున్నారు. సరేలేవయ్యా, ఏదో ఒకటే, ఏదైనా మ్యాటర్ అదే కదా. అక్కడ చూడండి, అది అది అక్కడుంది, చూసారా? సరే ఈ టైంకి ఎందుకు వచ్చావు? అంటే సార్ మీరే కదా సగం సీన్ లో వచ్చేసారు. ఆ తర్వాత షూటింగ్ జరిగింది. అంటే షూటింగ్ అయిపోయింది. రేపే మాకు ప్రివ్యూ షో ఉంది, మీరు వస్తారు కదా సార్? నేనా? అదేంటంటే సార్ పూపీ సార్ చెప్పారు మీకు స్పెషల్ గా షో వేయాలి అని. కాబట్టి మీరు కూడా త్వరగా వచ్చేయండి. రేపు రాత్రి షార్ప్ గా 9 గంటలకి. సరే సార్ వెళ్ళొస్తాను. ఆ పిల్లి ఆత్మ నన్ను వెంబడిస్తోందని నాకు బాగా తెలుస్తోంది. సార్ భోజనం తీసి పెట్టమంటారా? ఇడియట్, ఎందుకు నన్ను భయపెడుతూ ఉన్నావు? ఇతనికి ఏదో అయిపోయింది అనుకుంటాను. సినిమా ప్రివ్యూ కోసం ఇంత పెద్ద థియేటర్ బుక్ చేశారా ఏంటి? లేదబ్బా, ఎందుకు బుక్ చేసుకుంటూ, అందుకనే కొనేశాను. ఏంటి? అవును, ఇది మా అన్నయ్య సినిమా. అన్నయ్య రాత్రి లేచి ఎప్పుడైనా సినిమా చూస్తారు, అందుకు సొంతగా థియేటర్ ఉండాలిగా. బండి కొనేటప్పుడే దానికి హార్న్ కూడా కొనేసాం, థియేటర్ కొనేటప్పుడు దాంతో పాటు పాప్కార్న్ కూడా కొనేసాం. చప్పట్లు. సీన్ ప్లే చేయమనండి, నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సరే నేను ప్రొజెక్టర్ రూమ్ లోకి వెళ్తాను, మీరందరూ ఇక్కడే కూర్చోండి. ఈ సీట్ ఎవరికి? మేమంతా ఎవరు ధనవంతులు. కాసేపు ఇక్కడ కూర్చొని చూస్తాం, మిగతా కాసేపు అక్కడ కూర్చొని చూస్తాం. ఏమబ్బా, లైట్స్ ఆఫ్ చేయండి. మనం తీసిన సీన్ ని చూద్దామా? Why not? స్టార్ట్ చేయండి. ఓకే. దాన్ని చూసారా? దేన్ని?
నాకు ఈ సినిమా బాగా నచ్చింది మీరైనా దాన్ని చూసారా? అరే ఎవరిని చూడాలి? ఏంటబ్బా ఫైట్ సీన్ చూస్తే అందరూ విజిల్ వేస్తారు, ఈయనేమో భయపడుతున్నాడేంటి? ఇది ఎలా ఇక్కడికి వచ్చింది? ఎవరు? ఈ పిల్లి, ఈ హనీ. అరే సార్, నేను హనీని కాదు, బన్నీ బన్నీ. అరే నువ్వు కాదయ్యా ఈ పిల్లి. ఇదే కదా స్టోరీని తీసుకొచ్చింది. ఏవబ్బా, ఈ ఫిలిం స్టోరీ నాది. అరే నేను ఈ సినిమా గురించి చెప్పలేదు, నా సినిమా చందమామలో నీలం గురించి చెప్పాను. ఇలా రావు, కొన్నిసార్లు నీ ఫిలిం స్టోరీని నీ స్టోరీ అంటున్నావు, కొన్నిసార్లు మా స్టోరీని నీ స్టోరీ అంటున్నావు. నిజమైన స్టోరీ అసలు ఏది? నా మాటలు అర్థం చేసుకున్నట్టున్నారు. నీ ఫిలిం స్టోరీ ఉంది కదా, నా రియల్ లైఫ్ స్టోరీ. కానీ నా స్టోరీ ఉంది కదా, అది లిరిక్సే తెలియకుండా పాటలు పాడుతున్నాడు, కథ నాదే నీదే అంటూ నోటికి వచ్చినట్టు వాగుతున్నాడు. చోర్లో నువ్వు నా కథని దొంగలించావు. నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు నువ్వు శిక్ష అనుభవిస్తావు. అవును, మిమ్మల్ని ఎవరు పట్టుకున్నారు? ఎందుకని వదలాలి? నీ ఎవరి కళ్ళకు ఈ పిల్లి కనిపించట్లేదా? సరే, ఏ పిల్లి మీ కంటికి కనిపిస్తోందని చెప్తున్నారు? మా కంటికి ఏం కనిపించడం లేదే. అది పిల్ల లేక భూతం? అవును భూతం, ఆ పిల్లి భూతం. ఏ పిల్లిది? కానీ రైటర్ పిల్లి నన్ను చూడ్డానికి మీ ఊరు నుంచి మా ఊరికి వచ్చింది. చందమామలో నీలం స్క్రిప్ట్ రాసింది అతనే. ఇప్పుడు అతను భూతమైపోయాడు. మీరేమంటున్నారు? ప్రాణాలతో ఉండే రైటర్ ఎలా దెయ్యంగా మారాడు? నేను చెప్పేది అర్థం చేసుకో. ఇప్పుడు వీడు ప్రాణాలతో లేడు. ఇతని దగ్గర ఉన్న స్క్రిప్ట్ లాగేసుకుని ఇతన్ని కొండ మీద నుంచి తోసి పారేశాను. అది నాకు బాగా గుర్తుంది. మీ సినిమాలో బన్నీని విలన్ ఎలా తోసేశాడో ఆ విధంగానే ఇప్పుడు వాడు భూతంగా మారి పగ తీర్చుకోవడానికి వచ్చేసాడు. అరే గాడిద, దయ్యంలా మారి కాదు, నీ మీద పగుండి ప్రాణాలతో వచ్చాను. సార్, షూటింగ్ అయిపోయింది. 10 కెమెరాలతో షూటింగ్ చేశావు. ప్రతి యాంగిల్లోనూ కన్ఫెషన్ వచ్చుంటుంది. రంగీలా, నాకు ఫ్రెండ్ గా ఉండి నన్నే నువ్వు మోసం చేస్తావా? నిన్ను డైరెక్షన్ కి రంగీలానే ఫిట్. నేను తీసే ప్రతి సినిమా సూపర్ హిట్. నేను నీలాంటి క్రిమినల్స్ కి తోడుగా ఉండను. నేను నువ్వు షూటింగ్ నుంచి పారిపోయిన తర్వాత జరిగిందంతా రంగీలా సార్కి చెప్పాం. మాకు సాయం చేయడానికి ఈయన ఒప్పుకున్నారు. అంటే ఇది డ్రామానా? అని నీ సినిమా తప్పకుండా రిలీజ్ అవ్వదు. మీరా, మీకు కూడా అన్ని విషయాలు తెలిసాయా? అవును, నీ గురించి తెలుసుకోవడానికి ఈ హాలీవుడ్ లోనే పెద్ద స్టూడియో ఓనర్ ని ఇక్కడికి రమ్మని చెప్పాం. ఏంటి అనుమానమా? ఖచ్చితంగా ఈ సినిమా చేస్తాం. తర్వాత రైటర్ క్రెడిట్ హనీకే పడుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు వెళ్ళబోయేది జైల్ కి. ఓఎంజీ, జైలా? అక్కడ ఏసీ ఉంటుందా? ఓ నన్ను వదిలిపెట్టండి. ఏం చేస్తున్నారు? ఓఎంజీ, యు జస్ట్ లీవ్ మీ. ఏంటబ్బా వీడు జైల్లో కూడా 5 స్టార్ ఫెసిలిటీస్ అడిగేలా ఉన్నాడు. ఈ మంచి పని చేయడానికి రంగిలా సహాయం చేశాడు. అందుకని హనీ కథని ఇతని డైరెక్ట్ చేయబోతున్నారు. ఏంటి సారు, రెడీనా? అయ్యో, థ్యాంక్ యూ సారు. అంతకన్నా ముందు నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి థ్యాంక్స్ చెప్పి ఏడవబోతున్నావా? నువ్వు అల్లరి చేష్టలు ఎన్ని చేసినా ఇక్కడున్న అందరికీ నువ్వంటే చాలా ఇష్టం హనీ. అయితే రండి, షూటింగ్ స్టార్ట్ చేద్దాం.
సినిమాకి కథ రాసి నువ్వు చేసే ఒక సాహసం అని నువ్వు మాకు దొరికిన ఒక అద్భుతం. చెప్పట్లు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నువ్వు మా తలెత్తుకునేలా చేసావు. నడిచి వెళ్ళగలిగినా కూడా బండి కొన్నట్టుగా సంతోషం అనే గొడుగు కిందకి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చావు. నీ ముఖాన్ని ముద్దులతో ఎరుపు చేద్దామని నా మనసు చెప్తుంది. థ్యాంక్ యూ. మిస్టర్ హనీ, ఇంత అందమైన కథ మీ బుర్రలోకి ఎలా వచ్చింది? తెలీదు, నా బుర్రలో అసలు ఏమీ లేదు కదా. అరే మీరు భలే కామెడీ చేస్తున్నారండి. మీ నెక్స్ట్ ఫిలిం కామెడీ ఫిలిం అండి? అరే తప్పకుండా. డైరెక్షన్ కి రంగీలానే ఫిట్. నేను తీసే ప్రతి సినిమా సూపర్ హిట్. మీరింకా అలాగే ఉన్నారు. 6 నెలల్లో కాస్త కూడా తగ్గనే లేదు. ఓహో సారో, నేను చెప్తే మీరు అసలు నమ్మరు. నాకు ఇప్పుడే కొత్తగా 4 సినిమాల ఆఫర్లు వచ్చాయి. ఏంటా ప్లాన్ సార్? 4 ఫిల్ములు ఒకే టైంలో షూటా? అరే కాదు సారో, 4 సినిమాలకి కథ మన హనీ గారే రాయాలి. ఏంటి రాస్తారా? ఇంకొక నెల నేను హిల్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ హ్యాపీగా ఉంటాను. ఆ తర్వాత నేను ఆలోచిస్తాను ఇంకొక సినిమా చేద్దామా లేదా వద్దా అని. భగవంతుడు ఇవ్వాలనుకుంటే హద్దే లేకుండా ఇస్తాడంటారు. ఆ మాట ఇప్పుడు నిజమైంది. నాకెటువంటి అనుమానం లేదు. ఏంటి అనుమానమా?